పిల్లలు ఒక అమృత స్పర్శని అద్భుత స్వాంతనని కోరుకుంటారు. అవి అమ్మా నాన్నల దగ్గర దొరుకుతాయి, కానీ అవి సరిపోవు. ఎందుకంటే అమ్మా నాన్నల ఉద్యోగాలు బిజీ లైఫ్తో పిల్లలకు అందివ్వలేకపోతారు. అయితే ఆ లోటును పిల్లలు వాళ్ళ తాత అమ్మమ్మ నాన్నమ్మలు దగ్గర తీసుకుంటారు. అమ్మా నాన్నల దగ్గర కంటే పెద్దవాళ్ళ దగ్గర సహనం, క్షమ, జ్ఞానం, సమయం అన్నింటికీ మించి పిల్లలతో గడపాలన్న తపన ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పెద్దతనం దగ్గర ఉంటే పిల్లలకి ఎన్నో విషయాలు దొరుకుతాయని తెలియజేసే గ్రంథాలయం. ఆర్థిక కారణాల వల్ల, సౌకర్యాల కోసం, మరేవో కారణాల వల్ల పెద్దతనాన్ని చిన్నతనానికి దూరం చేయకండి అని చెప్తూ 70 సంవత్సరాల ముసలి వాళ్ళు కాదు, 70 సంవత్సరాల అనుభవమున్న జ్ఞానులు, విజ్ఞాన ఘనులు, పండితులు పెద్దతనం వారు అని చక్కగా తెలియజేస్తున్నారు ఈ గ్రంథాలయం అని నాటికలో. పిల్లలకు పుస్తకాలు లాంటి వాళ్ళు, ఆ గ్రంథాలయాలకు పిల్లల్ని దూరం చేయొద్దు అని చెప్తున్నారు ఈ నాటిక ద్వారా. ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే ఇంటిలో ఒక పెద్దరికం ఉంటుంది, పిల్లలకు భయభక్తులు ఉంటాయి, ప్రేమానురాగాలు ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ ప్రభుత్వము ముసలి వాళ్ళ కోసం ఇచ్చే ఏదైతే ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ని 1000 రూపాయల నుంచి 2116 పెంచడం జరిగింది. మరి ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చలు కూడా జరుగుతున్నాయి. మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆలోచనలో పెడుతూ ఉన్నాయి. బతుకమ్మ ఉత్సవాల సందర్భంగానే ఈ తెలంగాణ నాటక అకాడమీ, సంగీత నాటక అకాడమీ నిర్వహిస్తున్న పాఠశాల విద్యార్థుల నాటిక పోటీలు రావడం, ఈ రెండు కూడా ఒక గొప్ప పండుగలాగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రశేఖరరావు గారు తెలంగాణలో ఉన్న 1,20,00,00,000 మంది మహిళలకు చీరలను అందజేస్తూ ఉన్నారు. ఇవి 20 తేదీ నుండి 27 తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి. 313 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక్కో చీరకు రూపాయలు 280 రూపాయలు ఖర్చు చేస్తూ మరి గొప్పగా చాలా విలువైన చీరలే ఇస్తూ 100 రకాల చీరలు, 10 రకాల డిజైన్లు, 10 రకాల రంగులు, ఇలా మహిళలందరూ కూడా చక్కగా చీరలు కట్టుకొని వలయాకారంగా ఏర్పడి చప్పట్లు చరుస్తూ ఒకే గొంతుతో పాడుతూ తమ ఐక్యతను తెలియజేస్తారు. బతుకమ్మ పాటలో కుటుంబ సంబంధాలు, పుట్టిల్లు, అత్తిల్లు, ఇరుగు పొరుగు, వ్యవసాయము, పల్లె బతుకులు, వివిధ వృత్తులు, ఒకటేమిటి నమ్మకాలు, దేవుళ్ళ మొక్కుబడులు, ఇలా ఎన్నో ఈ బతుకమ్మ పాటలో పండుగ నాడు మనకు తెలుస్తాయి, కనపడతాయి. ఇంత గొప్ప సంస్కృతిని మనకు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వంని అందరం కూడా మరి గొప్పగా మరొకసారి గట్టిగా చప్పట్లతో మనం అభినందించాలి. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి పథకాలని ప్రవేశపెడుతూ మరి నిజంగా చూడండి, ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం సంగీత నాటక అకాడమీని ద్వారా తెలంగాణలో ఉన్న జిల్లాలలో నాటిక పోటీల్ని నిర్వహించి దాదాపు 500 మంది విద్యార్థినులు ఒక గొప్ప వేదిక మీదకి ఇచ్చేసి వారి ప్రదర్శనలు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశారు. కొంతమంది నిష్ణాతులైన కళాకారులు దాదాపు 20-30 సంవత్సరాలు వాళ్ళు శిక్షణ పొంది ఎన్నో కార్యక్రమాలు చేసి రవీంద్ర భారతికి దాకా వచ్చారు. మరి అలాంటిది ఈనాడు చిన్నారులకు ఒక గొప్ప అవకాశం కలిగించడం, వాళ్ళల్లో మున్ముందు రోజుల్లో గొప్పగా ఈ విద్యలో పైకి రావాలన్నటువంటి ఆలోచన కలిగించడం కూడా జరుగుతూ ఉంది.
ఇప్పుడు టేబుల్ ఎక్కడ తెచ్చారా బాబు? అవునా, ఇప్పుడు టేబుల్ తేలే. అయితే పోటీ లేదా? పోటీ జరుగుద్దిరా. ఎలారా, టేబుల్ లేదు కదా? అరే నాకు ఐడియా వచ్చిందిరా. ఏంట్రా నీ ఐడియా? టేబుల్ ఉందిరా. ఎక్కడరా? నాకోసం నేను టేబుల్ అయితే జోదా తినేట్టు ఉన్నాయారా? బిస్కెట్లు ఉంటాయరా? అది ఇంకో బిస్కెట్ పెట్టిరా. అయితే ఓకే, అయితే వంగు మరి. వంగే రారా. పిల్ల పిల్లి పిల్ల స్టార్ట్. సత్యం రామ్ దేవుడా. మోచాతులు గుచ్చుకుంటున్నారా నాయన? బిస్కెట్లు ఊరికేనే ఇస్తాం అనుకుంటున్నావా? అలాగే నా వల్ల కాదురా దేవుడా. ఏమైందిరా? బిస్కెట్ అయిపోయిందిరా. ఇంట్రెస్ట్ రావట్లేదురా. అయితే ఆట ఆగిపోయినట్టేనా? ఇది నాకు బిస్కెట్లు లేనట్టేనా? అంతేగా అంతేగా అంతేగా. బిస్కెట్లు బాగలేవా? బాగున్నాయి కానీ ఈ పంట గుచ్చుకుందా. పోటీ మీద ఇంట్రెస్ట్ కూడా లేదురా. అబ్బో వీడు వంగిందే టేబుల్ లాగా, మరి పోటీ మీద ఇంట్రెస్ట్ లేదట. సరేరా, ఇప్పుడు ఏమాట ఆడదాం మరి? కబడ్డీ ఆడుతుందా? వద్దురా బాబు. సింపుల్ గా హైడ్ అండ్ సీక్ ఆడదాం రా. నాకు ఇష్టం లేదురా. నాకు ఇష్టం లేదు. నాకు అసలు ఇష్టం లేదురా. వీరికి ఇష్టం లేదంటే వీరికి అని అడిగారా బాబు? మనం కొత్తగా కొత్తగా సరికొత్తగా ఏంటో చెప్పరా బాబు, సోషల్ సబ్జెక్ట్ లాగా ఇలా సాగిస్తున్నావు. కొత్తగా అంతాక్షరి అంటున్నారా? కొత్తగా అంతాక్షరి అంటే అదెలా ఉంటుందిరా? దాంట్లో డాన్స్ కూడా చేయాలేమో. పాడే ఇంట్రెస్ట్ లేదురా అంటే మరి డాన్స్ కూడానా? మా వల్ల కాదురా. పోనీ మీకు ఫుట్బాల్ మీద క్రేజ్ ఉందా? నీకుందా? లేదురా. మాకు లేదు. నీకు లేదా? మాకు లేదంటుండే కాకుండా. సారీ రా. పోనీ నువ్వు ఆడతావా? ఎవరితో? ఎవరు ఆడతారంటే వాళ్ళతో. సార్ అడిగి చూడు. నువ్వు ఆడతారా? లేదురా. ఎవరు అన్నప్పుడు నేను ఎందుకు ఆడాలి? ఆగరా జరిగా ఇవ్వ
సచ్చిన వద్దురు నీకు ఒక అన్నం బాబా వద్దా వద్దురా వద్దా వద్దురా. ఏయ్, ఏది వద్దు వద్దు అంటున్నావు అసలు మనకేం కావాలా అవునరా అసలు ఏది వద్దంటున్నాం అసలు మనకు ఏం కావాలి అవునరా ఏది వద్దంటున్నాం అసలు మనకేం కావాలా అసలు మనకి ఏం కావాలా అవునబ్బా అసలు మనకి ఏం కావాలి ఏం కావాలి ఆగండి 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 ఏదో ఏదో అంటే మాకు అర్థమవుతుంది ఇంకా ఇంకా అంటే మాకు అర్థమవుతుంది చెప్పేదేదో సూటిగా స్పష్టంగా చెప్పండి రా బాబోయ్ చాలా బాగా పాడాంరా సూపర్ గా పాడాంరా. ఇక్కడే ఉంటారా చీకటి పడిపోతుంది ఇంటికి వెళ్దాం పదండి ఎందుకురా ఎందుకేంట్రా చీకటి పడిపోతుంది ఇంటికి లేట్ అవుతుంది అది కాదురా అసలు చీకటి ఎందుకు పడుతుందని ఓ అదా సూర్యుడు మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాడు కదా అందుకు అరే చరిగా మనం సైన్స్ చాలా సార్లు విన్నాం కదా వేరేది ఏదైనా ఉంటే చెప్పరా తెలీదా వేరేది బంటిగా వేరేది ఏముంటుందిరా నాకేం తెలుసు రే అనవసరంగా రండ్రా పోనీ మన ఇళ్ళలో అడుగుదామా సరేరా ఆ, అమ్మా ఓయమ్మా అమ్మా చీకటి ఎందుకు వస్తుందమ్మా ఇప్పుడు కాదమ్మా అసలు అమ్మా అమ్మా నాన్న ఒకటి అడుగుతాను ఇంకో ప్రకటన చెప్పాలి చీకటి ఎందుకు వస్తుంది నాన్న ఎక్కడేంటి అసలు వస్తుంది కదా ఎందుకు ఊరేంటి నాన్న చెప్పు నాన్న 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 అసలు పగలు రాత్రి ఉన్నాయే పగలంటే వెలుగు రాత్రి అంటే చీకటి పగలెందుకు వస్తుందో వద్దు కానీ చీకటి ఎందుకు వస్తుందో చెప్పవా అది హోంవర్కా లేదు నాన్న ఇంతగానే అడిగా ముందు హోంవర్క్ చేయబో చేస్తా చేయమన్నా నాన్న చేయబో అమ్మా ఏంట్రా ఇప్పుడు పగలుందిగా పగలంటే అన్ని కనిపిస్తుంది అది వెలుగు కదా మరి రాత్రి రాత్రి అంటే చీకటి కదా పగలేంటి చీకటి పగలు చీకటి కాదమ్మా పగలంటే వెలుగు రాత్రేమో నేను ఇవ్వను నువ్వే తీసుకో ఇంత బండగా
చేస్తున్నావు? స్పైడర్ తో ఆడుకుంటున్నాను. ఎప్పుడు స్పైడర్ తో ఆడలేనా? బుక్స్ తీసి చదువుకో. చదువుకుంటాలే గాని నాకు డౌట్ ఉంది. ఈ ట్యూషన్ టీచర్ అడుగు. మా ట్యూషన్ టీచర్ ఊరెళ్ళింది. ఏంట్రా నీ డౌట్? అది చీకటి ఎందుకు వస్తుంది అన్న? ఎందుకేంటి? సూర్యుడు మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాడు కదా. ఆహా, వేరేదేదైనా ఉంటే చెప్పు. వేరేదా? వేరేదేముంటుందిరా? ఆ వేరేదేదో నీ స్పైడర్ మ్యాన్ అడుగుకో. నాన్న చెప్పు నాన్న. గో. ఎవరు? స్పైడీ. స్పైడీనిరా. ఇక్కడికి వచ్చావా? అవును, మరి నీ డౌట్ గురించి నన్ను అడగమన్నారు కదా మీ నాన్న. ఇంతకు ఎక్కడున్నావు? కళ్ళు విప్పి తల తిప్పి చూడు. స్పైడీ. అరే బాబు, అది కాదు. నువ్వు 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 ఏంటి? నువ్వు ఇంత చిన్నగా ఉన్నావేంటి? నీ అంత ఉంటేనే నేను నీ ఫ్రెండ్ అవుతాను కదా. కానీ నువ్వు నాకన్నా చిన్నగా ఉన్నావే. నీ డౌట్ తీర్చాలా వద్దా? నా డౌట్ నువ్వు తీరుస్తావా? తీరే చోటికే తీసుకెళ్తాను. అయితే మా ఫ్రెండ్స్ కూడా చాలా డౌట్స్ ఉన్నాయి, వాళ్ళని కూడా తీసుకెళ్దామే. సరే, ఇంతకు ఎక్కడికి చెబుతాగా? ఓ మై గాడ్, ఎంత పెద్ద పెద్ద చెట్లురా! చూడరా, ఎంత పెద్ద జలపాతమో. బ్యూటిఫుల్. నా లైఫ్ అయితే ఫస్ట్ టైం చూసానురా. ఫారెస్ట్ చూస్తే ఏదో అమేజింగ్ అనిపిస్తుందిరా. నువ్వు నాకు పెద్ద ఉన్నట్టుగా పేదా చెట్ల మీద పూలు ఎంత బాగున్నాయో కదా. నన్ను అడిగితే నాకేం తెలుసు. మీకు చూపిస్తాను, ఆగండి. సరిగా వద్దురా, ముందే మనం కాలేజ్ కొత్తగా వచ్చాంరా. ప్లీజ్ రా. ఏం కాదు, నేను ఉన్నా కదా. వద్దురా. ప్లీజ్ రా. అక్కడ ఉంది చూడండి. వావ్, బర్డ్స్. బట్ చాలా బాగున్నాయిరా. దమ్మున తారాదే. దమ్మున ఫస్ట్. ఏమైందిరా? పోనీ స్పైడీ దగ్గర ఉండొచ్చురా. ఉండొచ్చు. అవునరా, అసలు స్పైడీ
భయపడద్దు, ఆ వచ్చే కొద్ది ఎంతో మంచిది. ఆకాశం తుంటది. అమ్మో, నాకు చాలా భయం. అది మీకు చిన్నగా కనిపించేలా చేస్తాను. ఎలా స్పీడీ? చెప్పను, చేసి చూపిస్తాను. స్పైడీ, నువ్వు అచ్చం కమాలినానే నవ్వుతున్నావు. మంచిది. సౌండ్ తగ్గిందిరా. అవునరా, స్పైడీ మ్యాజిక్ చేశాడు, చూద్దాం రండి. నాకే కనిపించట్లే. ఆగండ్రా. దిగురా. అదే అది బండరాయి. చేయిరా, డిస్టర్బ్ చేయకు. ఏంట్రా నీ గోలా? నేనేం చేశానురా? ఎవరు లాగారు, ఎవరు చెప్తున్నావు? ఏంట్రా మీ గోలా? అరే కోతి, కోతి కనబడక నేను చూస్తుంటే అరే కోతి తెల్లగుంటారా కర్రగుంటారా? ఎవరన్నా బోల్డ్ చేసినారు? నీ బోండా వెనుకొని ఒకరు ఉంటారు చూడు. మీరు ముగ్గురు అసలు చాలా బాగున్నారా. నువ్వు కాదురా జరిగా, మీరు ముగ్గురు. మీరు కాకుండా ఇంకా బాగున్నా సారా. ఇంకా ఇతను శ్రీమాన్. పేరు చాలా బాగుంది. చాలా బాగుంది. శ్రీమాన్ అంటే శక్తిమాన్ లాగా సూపర్ హీరోనా? అవును, శ్రీమాన్ కి చాలా నాలెడ్జ్ ఉంది. ఇతను గ్రంథాలయం లాంటి వాడు. అంటే అతనికి సైన్స్, సోషల్, మ్యాథ్స్ అన్ని వస్తాయా? అవును, అన్ని మాటలు చాలా చక్కగా అర్థం చేసుకుంటాడు. కానీ ఇతను మాట్లాడేటప్పుడు ఇతని కేజ్ కేజ్ లాంగ్వేజ్ మేము ఎలా అర్థం చేసుకోవాలా? ఓసారి ట్రై చేసి చూడు. శ్రీమాన్ గారికి నమస్కారం. చిరంజీవ. శ్రీమాన్ దీవించాడు. శ్రీమాన్ తెలుగు మాట్లాడుతాడు. ఓ మై గాడ్, అద్భుతం. ఫస్ట్ టైం నేనైతే కోసి మాట్లాడింది వింటున్నారా? చాలా బాగుంది తెలుసా? ఏది ఇంకోసారి మాట్లాడమని చెప్పు. శ్రీమాన్ టూటు చేయొచ్చా? అబ్బా, ఇంగ్లీష్ కూడా వచ్చా? I can speak English also. హాయ్ శ్రీమాన్, హౌ ఆర్ యు? I'm fine. What about you? We are fine. We all love you. I love you all. Friends, శ్రీమాన్ కి కథలు కూడా చాలా వచ్చు. అవునా శ్రీమాన్, నీకు కథలు కూడా వచ్చా? ఓ, అయితే మా అందరి కోసం ఒక కథ చెప్పవా? సరే, మరి మీ ఇంట్లో మీ అమ్మా నాన్నలు కథలు చెప్పరా? లేదు శ్రీమాన్, మా ఇంట్లో మా అమ్మ నాన్నలు చాలా బిజీ కదా. అవునా? ఇంకా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోరు శ్రీమాన్. కావాలంటే చేతిలో మొబైల్ పెట్టి గేమ్స్ ఆడుకోమంటారు. మరి మీ తాతయ్య, మీ నాయనమ్మ వాళ్ళు కథలు చెప్పరా? వాళ్ళు లేరు కదా శ్రీమాన్. మరి వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్నారు. ఓకే, అర్థమైంది. మీ అందరి కోసం ఒక కథ చెప్తాను.
ప్రభు, ప్రజలంతా బాగానే ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ సుఖ సంతోషాలతో వాళ్ళు వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారు ప్రభు. మరి ముసలి వాళ్ళంతా ఏం పని చేస్తున్నారు? వాళ్ళు కూడా పని చేస్తున్నారు ప్రభు. అంటే యువకుల్లాగానా? లేదు ప్రభు, వాళ్ళకు తోచిన విధంగా పని చేస్తున్నారు. లేదు మంత్రి, మనకు ముసలి వాళ్ళతో పని లేదు. పైగా యుద్ధానికి కూడా పనికిరారు. ముసలి వాళ్ళు రాజభారం కావున 60 సంవత్సరాలు పైబడిన వారందరినీ చంపివేయండి. ప్రభు, ఇది మన రాజ్యానికే అశుభం. లేదు మంత్రి, నేను రాజ్య పర్యటనకు వెళ్ళినప్పుడు నీవు చెప్పినట్టుగానే ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారు. కానీ ముసలి వాళ్ళు ఏమీ పని పాట లేకుండా ఖాళీగా కూర్చొని ఉన్నారు. ముసలి వాళ్ళు రాజ్య ప్రగతికి అవరోధం. అది కాక రాజభారం కూడా. మరొక్కసారి ఆలోచించండి ప్రభు. లేదు మంత్రి, అన్నీ ఆలోచించే చెబుతున్నా. నా మాటే శాసనం. వెంటనే అమలుపరచండి. మనవాడేడి ఆడిపోయినాడు వీడు. ఎప్పుడు ఆటలు పాటలంటూ తిరుగుతూనే ఉంటాడు. వీడికి తిండి తిప్పలు గుర్తుకురావా? ఆడిపోయినాడు వీడు అసలు. ఏమైంది మనవాడా? ఏడువకు ఏమైంది చెప్పు మనవాడా. రాజుగారు అన్న ప్రకారం రాజ్యంలో ముసలి వాళ్ళను చంపేస్తున్నారు. ఏమైంది తాత నవ్వుతున్నావు? ముసలి వాళ్ళని చంపివేస్తున్నారా? రాజుగారికి పిచ్చి పట్టింది, లేదంటే విపరీత బుద్ధి ఏమిటి? అది కాదు తాత, వాళ్ళు వచ్చి నేను చంపేస్తారు. వాళ్ళు నన్నేం చంపర్లే మనవాడా, నువ్వు భయపడకు. నువ్వు కావాలి తాత నాకు. మనవాడా, నిన్ను వదిలి నేను ఎక్కడికి పోతా చెప్పు. ఆటలు ఆడొచ్చావు, తిందు కానీ రా. తాత వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు మనవాడా? అదే తాత, రాజుగారి భటులు. నువ్వు లోపలికి రా తాత. వాడు నన్నేం చేయలే మనవాడా. అది కాదు తాత, వాళ్ళు వచ్చి నేను చంపేశాను. రా తాత. ఎవర్రా ఇంట్లో? ఎవరు? మీరా? మీ ఇంట్లో ముసలి కాదు పంపించరా? మా ఇంట్లో ఎవరు లేరు. నిజం చెప్పలేదంటే నిన్ను కూడా తీసుకెళ్తా. నేను నిజమే చెబుతున్నా. మా తాత ఎప్పుడో పోయాడు. ఇక్కడ ఎవరు లేరురా? సరే పదా. సరే. ఏంటి ప్రభు అంతా ఆలోచిస్తున్నారు? మహామంత్రి, ఏమిటి కరువు? నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మీరు అంతా చింతించకండి ప్రభు. లేదు మంత్రి, రాజ్యం మొత్తం తినడానికి తిండి లేక, పంటలు వేయడానికి గింజలు లేక అల్లాడిపోతున్నారు. మన రాజ్యానికి ఏదో అది పెద్ద కరువు సంభవించింది. ప్రభు, మన రాజ్యానికి ఏదో పాపం చుట్టుకుంది, అందుకే మనకి కరువు. మంత్రి, ప్రస్తుతం మనం ఏం చేయగలం? మన ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ప్రభు.
ఈ విపత్తును ఎదుర్కోవడానికి మరో దారే లేదా? ప్రభు, ఈ సమస్యకు పరిష్కారం ఆ భగవంతుడే చూపించాలి. తాత, రాజానికి చాలా కరువు వచ్చింది. అవును మనోడా, ఈ రాజ్యంలో తినడానికి తిండి లేదు, పంటలు పండియడానికి గింజలు లేవు. ప్రజలందరూ ఆకలితో అలమటించిపోతున్నారు. ఈ రాజ్యానికి ఏదో గత్తర పట్టింది మనోడా. మరి దీనికి వేరే మార్గం లేదా తాత? ఉంది మనోడా. ఏంటి తాత? నువ్వు మన ఇంటి ముందు నాగలితో దున్ను, సరిపోతుంది. ఎందుకు తాత? మనకు చాలా పొలాలు ఉన్నాయి కదా, అది కాక గింజలు కూడా లేవు కదా చెల్లడానికి. ముందైతే నువ్వు దున్ను మనోడా, తరువాత నువ్వే చూద్దులే. సరే తాత. మహామంత్రి, ప్రభు, నువ్వు చెప్పేటప్పుడు నేను నమ్మలేకపోయాను. ఇప్పుడు స్వయంగా చూస్తున్నాను. ఎవరక్కడ? ప్రభువులకు నమస్కారం. బాబు, నీ గురించి విన్నాను. నీ తెలివి అమోఘం. ఈ రాజ్యంలో ఎవరూ పరిష్కారం చూపని దానికి ఎంతో మంది పండితులు జ్ఞానులున్నా కూడా లాభం లేకపోయింది. ప్రభు, ఈ పని చేసింది నేనే. కానీ 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 ఏమిటి? ధైర్యముగా చెప్పు, నీకు నేనున్నాను. బాబు, ఏం జరిగిందో నిజం చెప్పు. క్షమించాలి ప్రభు. మీరు ముసలి వాళ్ళని చంపివేయనన్నప్పుడు ఆ సమయంలో మీ భటులకు మా తాత చనిపోయారని అబద్ధం చెప్పి దాచాను. మా తాత ఈ సమస్యకు పరిష్కారం చెప్పాడు. బాబు, మీ తాతగారిని పిలువు. మీ తాతగారిని ఏం చేయము, పిలువు. ప్రభువులకు నమస్కారం. నమస్కారం తాతగారు. తాతగారు, అసలు ఏం జరిగిందో చెప్పండి. ప్రభు, నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను. ఎన్నో ధాన్యపు బండ్లు మా ఇంటి ముందర నుంచే పోయినాయి. పక్షులు తిన్నా కూడా కావాల్సినన్ని గింజలు భూమిలోనే ఉన్నాయి. అలా నా మనవంతో దున్నించా, పంట పండింది, తినడానికి తిండి దొరికింది. ఇలానే అన్ని దారమంట దున్నిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ప్రభు. తాతగారు, నన్ను క్షమించాలి. నేను జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను. నాలాంటి పాపాత్ముడు లేడు. అందుకేమైనా రాజ్యంకి ఈ విపత్తు సంభవించింది. మీ తెలివి ఆలోచన అమోఘం. ముసలి వాళ్ళంటే రాజభారం అనుకున్నానే కానీ ముసలి వాళ్ళే రాజ్య సంపద అని తెలుసుకోలేకపోయినాను. తాతగారు, నన్ను క్షమించాలి. అలా రాజు తన తప్పును తెలుసుకొని రాజాను చక్కగా పరిపాలించాడు. ముసలి వాళ్ళకు ఇంపార్టెన్స్ కూడా ఇచ్చాడు. ఇదిగా
ఇదిగిదిగో ఇదిగో ఇదిగిదిగో ఇదిగో ఇదిగిదిగో చీకటి అనేది లేకుంటే అంతా పగలుంటుంది. అప్పుడు మీకు నోపే మొత్తం స్కూలే. చీకటి వేలకు విశ్రాంతి కంటి నీటుగా నిద్రుంటుంది. మీతో గడిపే వీలుంటుంది. ఆటుంటుంది పాటుంటుంది హాయ్ హాయిగా ఉంటుంది. ఆటుంటుంది పాటుంటుంది హాయ్ హాయిగా ఉంటుంది. ఆటుంటుంది పాటుంటుంది హాయ్ హాయిగా ఉంటుంది. హలో హలో శ్రీమాను ఇంకో డౌట్ మాకుంది. దేవుడు ఎందుకు కనబడడు, మనకెందుకు అసలు కనబడడు? దేవుడు ఎందుకు కనబడడు, మనకెందుకు అసలు కనబడడు? Tell me, tell me. Tell me, tell me. నీ కలలో ఉన్నదేదో నీకెలా తెలుస్తుంది? నీలో ఉన్నది ఏదో నీకెలా కనబడుతుంది? దేవుడు నీలో ఉన్నాడు, అందుకే నీకు కనబడడు. నీలో ఉన్న దేవుడు మాకందరికీ కనిపిస్తాడు. దేవుణ్ణి చూడాలంటే ప్రేమతో అది సాధ్యం. నాలో నీలో మనలో ప్రేమనే దేవుడే ప్రతి ఒక్కరికి సాధ్యం. ప్రతి ఒక్కరికి సాధ్యం. ప్రతి ఒక్కరికి సాధ్యం. ఇదిగిదిగో ఇదిగో ఇదిగో ఇదిగిదిగో ఇదిగిదిగో ఇదిగో అడిగిందే ఇదిగో ఇదిగిదిగో ఇదిగో ఇదిగో ఇదిగిదిగో ఇదిగిదిగో ఇదిగో నేను కోరిందే ఇదిగో. చాలా బాగా చెప్పావు శ్రీమాన్ నువ్వు. అచ్చం తాతలాగే. పిల్లలు వాళ్ళు డెబ్బేళ్ళు నా ముసలి వాళ్ళు కాదు. డెబ్బేళ్ళ అనుభవం ఉన్న జ్ఞానులు, పండితులు, మేధావులు. చదువు అనేది చదువుకుంటూనే వస్తుంది, కానీ మంచి సంస్కారం నడవడిక అనేది పెద్దల నుండే వస్తుంది. ఏ చెప్పినా పనికి రాని వస్తువులు కాదు. స్టోర్ రూమ్ లాంటి ఓల్డ్ ఏజ్ రూమ్ లో ఉంచడానికి వాళ్ళు పెద్ద పరీక్ష లాంటి పుస్తకాలు. ఊళ్ళలో ఒకరింటి ముందు కూర్చుంటారనుకుంటారు, కానీ వాళ్ళ ఊరికి ఇంటికి ఇంటెలిజెన్స్ లాంటి వారు. కానీ శ్రీమాన్ మా అమ్మ నాన్నలు మాతో ఎందుకుండరు? మరి ఇంతలా ఎందుకు గడపరు? ఎన్నో పనులు, హడావిడి, టెన్షన్లు, టైం తక్కువ, వీటి అన్నిటిలో అమ్మా నాన్నలు సతమతం అవుతుంటారు. అంతేగాని వాళ్ళని మించిన దైవం లేదు. ఇల్లులోన మనకు మీరే ప్రాణం, మీరే సరస్వం. సరే శ్రీమాన్, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇక మీ ఇంటికి వెళ్తామే. సరే బాయ్ శ్రీమాన్. అవును స్పైడీ డాడీ మా అమ్మ స్పైడీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గ్రంథాలయం టీటీడబ్ల్యూఆర్ స్కూల్ నాగేంద్ర రంగారెడ్డి వారి ప్రదర్శన జరిగింది. రచన మరియు దర్శకత్వం ఎం అరుణ్ కుమార్. ఏది ఏమైనా పుట్టిన ప్రతి మనిషి వృద్ధులవుతారు, అది మనం మర్చిపోకూడదు. తల్లిదండ్రులు వృద్ధులుగా ఉన్నప్పుడు వాళ్లకు అండగా ఉండాలి. గ్రంథాలయం నాటికలో పాల్గొన్న అందరూ విద్యార్థులు, ప్రిన్సిపల్ గారు, ఇతర సభ్యులందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను.
క్షమించాలి, వస్తున్నాను సార్. సార్ సార్ ముందు మా సెక్రటరీ ప్రవీణ్ సార్ గారికి అభినందనలు. ఎందుకంటే ఆయన యొక్క కృషి వల్లనే ఇది మాకు సాధ్యమైందని చెప్తాం సార్. ఎందుకంటే మాకు ఇంతకుముందు మా జనరల్ స్కూలు ఈ సంవత్సరం నుండి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ అయింది. అయిన తర్వాత మా పిల్లలు ఇంత బాగా ప్రదర్శించడం నిజంగా కూడా మాకు ఆనందదాయకం. ఈ పడిపోతున్నటువంటి ఈ రోజుల్లో, విలువలు పడిపోతున్నటువంటి ఈ రోజులలో ఆ విలువల గురించి ఎంత బాగా ప్రదర్శించారో ఈ నాటకం ద్వారా తెలిసింది. మరి మా ఆర్సీఓ గారు, ఎందుకంటే దీనికి ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటిది. అటువంటి ఒక సందర్భాలలో మా ఆర్సీఓ సార్ ఎమ్మడే మేము లెటర్ ఇచ్చినటువంటి తక్షణమే చాలా చొరవ తీసుకొని దీనికి అయ్యేటువంటి ఒక ఖర్చులను కూడా ఎమ్మడే రిలీజ్ చేయించి మా సార్ కూడా మేము కృతజ్ఞతలు చేస్తున్నాం. మా సార్ మా దగ్గరే ఉన్నాడు. సార్ ఒక్క నిమిషం. ఈ పెద్దలందరికీ నమస్కారము, ఆహుతులందరికీ నమస్కారము, పిల్లలందరికీ ఆశీర్వాదాలు. ఈ నాటకం ద్వారా ఒక సమాజంలోకి ఒక మంచి మెసేజ్ని అందించడం జరిగింది మా విద్యార్థులు. ముఖ్యంగా పెద్దలను గౌరవించాలి, వృద్ధులంటేనే గ్రంథాలయం లాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్లకు మనం ఎంతో గౌరవం ఇచ్చి వాళ్ళ ద్వారా అనేక విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంగీత నాటక అకాడమీ ద్వారా ఇలాంటి వేదికల గుండా మా పిల్లలకు ఈ అవకాశం దొరకడం బాధ్యులందరికీ, ఈ ఆర్గనైజర్స్ అందరికీ, పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దీనికి అంతటికీ కారణం మా ప్రవీణ్ కుమార్ సార్, సెక్రటరీ ఐపీఎస్. వారి ద్వారా మా పిల్లలు ఇంతకుముందు జంగంమెట్టు ఆడపిల్లలు కూడా ఈ ప్రోగ్రాం ఇచ్చారు ఇక్కడ. అట్లాగే ఈ పిల్లలు కూడా ఇస్తున్నారు, మగపిల్లలు. దీనికి ఇంతటి మంచి అవకాశం మాకు కల్పించినటువంటి పెద్దలందరికీ నేను ప్రత్యేక సంగీత నాటక అకాడమీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి, అధికారులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రియల్లీ సార్, థ్యాంక్స్ టు సీఎం గారికి. ఎందుకంటే మా పిల్లలు కొత్తగా రావడం నిజంగా కూడా ఎక్కడో మారుమూలలో ఉన్న ట్రైబల్ పిల్లలు ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రదర్శించడం కూడా నిజంగా కూడా ఆనందదాయకం సార్. మీకు, మీ సంగీత అకాడమీకి, సీఎం గారికి అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నాటకం ఉంటుంది, నాటిక. దయచేసి మొత్తం నాటికలు చూడండి. పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభ, ఈరోజు చేసినటువంటి సెట్టింగ్లు కానీ ఇది కానీ పెద్దవాళ్ళ నాటికలకు కూడా వేరు. అంత మంచిగా కార్యక్రమాలు జరుగుతుంది నిన్న, ఈరోజు, రేపు. ఈవెన్ ప్రొఫెషనల్స్ కూడా వాళ్ళని మించి కొంతమంది పిల్లలు నటిస్తున్నారు. వాళ్ళని ఆశీర్వదించండి. మొత్తం నాటికలు అయిపోయేంత వరకు ఉండండి. రేపు కూడా హాజరు కావాల్సిందే మీ అందరితో కోరుతున్నా. నెక్స్ట్ నాటకం ఆనంద్ గారు. టీటీడబ్ల్యూఆర్ స్కూల్ తరఫున మాట్లాడిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పిల్లలకి అందరికీ కూడా గుడ్ విషెస్ తెలుపుతూ